హాయ్ నాన్న టైమ్స్ పార్ట్నర్ నుండి మాట్లాడుతున్నాను. ఇది మన సర్వీస్ సిఆర్ఎం సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. యూజర్ నేమ్, పాస్వర్డ్ వేసి లాగిన్ చేయండి. ఇది మన డాష్బోర్డ్. ఇక్కడ యూజర్, వ్యూ, లీడ్, మాస్టర్, రిపోర్ట్స్ అంతా ఇక్కడ ఉంది. ఇప్పుడు మన డాష్బోర్డ్ పోతుంది. ఇక్కడ సర్వీస్ డాష్బోర్డ్, సేల్స్ డాష్బోర్డ్ ఉంది. సర్వీస్ డాష్బోర్డ్ పోతుంది. ఇది జాబ్ ఓవర్వ్యూ. ఇక్కడ టోటల్ సర్వీస్ బుక్, ఓపెన్ జాబ్, అలొకేట్, మంత్లీ, ఇయర్లీ అంతా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ టెక్నిషియన్ పెర్ఫార్మెన్స్, ఇక్కడ ఓపెన్ జాబ్ ఫిల్టర్, సర్వీస్ కస్టమర్ జోడా అంతా డీటెయిల్ ఇక్కడ మనకు ఉంది. ప్రియారిటీ, కంప్లైంట్, జాబ్ టైప్, మిస్సింగ్ డీటెయిల్స్ అంతా ఇక్కడ ఉంది. ఇది టోటల్ సర్వీస్, ఇన్స్టాలేషన్ డన్, ఎమర్జెన్సీ, ఇన్స్టాలేషన్స్ బెండింగ్లో ఉంటే మనం ఇక్కడ చూడవచ్చు. ఇన్ ప్రాసెస్ రోగ్. ఇప్పుడు మన జాబ్ డాష్బోర్డ్. ఇక్కడ ఫ్రమ్ డేట్ ఉంది. మన టోటల్ ఏదైనా జాబ్ అలొకేట్ చేస్తున్నామో, ఓపెన్లో ఉందా, ప్రాసెస్లో ఉందా అతను ఇక్కడ మనం కంప్లీట్ చేస్తున్నామో చూసుకోవచ్చు. ఇన్వాయిస్ రిపోర్టు ఇక్కడ మనం చూసుకోవచ్చు. బెండింగ్ డాష్బోర్డ్, జాబ్ టైప్ డాష్బోర్డ్స్. ఇక్కడ జాబ్ టైప్ మనం చూసుకోవచ్చు. ఏఎంసీయా, కాంట్రాక్టా, ఇన్స్టాలేషనా అంతా డీటెయిల్ ఇక్కడ మనకు షో అవుతుంది. మనం ఇక్కడ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇది మన డాష్బోర్డ్ పెర్ఫార్మెన్స్. ఇది డైలీ, మంత్లీ, వీక్లీ ఫుల్ డీటెయిల్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. జాబ్ క్లోజ్ అవుతుందా, జాబ్ ఓపెన్లో ఉందినా, అలొకేట్ ఏదైనా జాబ్ అలొకేట్ చేస్తున్నాము అంతా మన డైలీ బేసిస్ మనం చూసుకోవచ్చు. మంత్లీ, వీక్లీ బేసిస్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మన సర్వీస్ రిపోర్టుకు కావాల్సిన మెయిన్ రిపోర్ట్. ఇప్పుడు కస్టమర్ వ్యూ రోగా వెళ్తుంది. ఇప్పుడు పాత కస్టమర్ని మనం సెర్చ్ చేయాలంటే ఇక్కడ సెర్చ్ చేయండి. ఇక్కడ పాత కస్టమర్స్ కూడా డీటెయిల్ ఇక్కడ ఉంది. ఇక్కడ అప్డేట్ వేయండి. ఇప్పుడు ఇక్కడ క్లయింట్ లిస్ట్, ఫ్రమ్ డేట్, టు డేట్. ఇక్కడ ఫ్రమ్ డేట్ వేసుకోండి, టు డేట్ వేసుకోండి. సెర్చ్ చేతురినా ఇక్కడ క్లయింట్ డీటెయిల్స్ కూడా బ్రాండ్ నేమ్లో ఉండి కాంటాక్ట్ టైప్ వరకు, ఇండస్ట్రీ, మోడల్ నేమ్ అంతా డీటెయిల్ ఇక్కడ షో అవుతుంది. ఇక్కడ చూసిన కస్టమర్ డీటెయిల్స్ మనకు మొబైల్ నెంబర్తో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఉంది. ఇక్కడ డబుల్ క్లిక్ చేసిరా కిందల హిస్టరీలో మన స్టేటస్ చూసుకోవచ్చు. ఇదిదా మన డాష్బోర్డ్ ఫుల్ డీటెయిల్స్ ఫామ్. ఇప్పుడు మన యాడ్ కస్టమర్ రోగ వెళ్దండి. ఇక్కడ కొత్త కస్టమర్గా కావాల్సి ఉంటే ఆ కస్టమరోட బ్రాంచ్, కస్టమర్ నేమ్, ఈమెయిల్ ఐడి, అడ్రస్, ఏరియా, ఇప్పుడు జోన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ యాడ్ వచ్చి స్టేట్ నేమ్, జోన్ నేమ్ కావాల్సిందే మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ అనిక మొబైల్ నెంబర్, కస్టమర్ మొబైల్ నెంబర్, ఎంక్వైరీ ఫ్రమ్
ఎక్కడ నుండి ఎంక్వైరీస్ వస్తున్నారు ఎంతో ఫిల్ చేసుకోండి. ఇండస్ట్రీ, కస్టమర్ టైప్, మీకు ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేయాల్సి ఉంటే స్టేట్, జోన్, ఏరియాలో యాడ్ చేయాలంటే మాస్టర్ రోకి పోయి యాడ్ చేసుకోండి. ఇప్పుడు లీడ్ టైప్, పర్పస్, ఇక్కడ నా ప్రైస్ డీటెయిల్ మెన్షన్ చేస్తున్నాను. క్వాలిటీ వేసుకోండి, యాడ్ చేయండి అనిగా సేవ్ చేసుకోండి. ఇప్పుడు కస్టమర్ డీటెయిల్ మనకు సేవ్ అవుతుంది. అనిగా ఇక్కడ మన ఆ కస్టమర్ నేమ్ని టైప్ చేసుకున్న ఆ కస్టమర్ మనం సేవ్ చేసిన అన్ని డీటెయిల్, ఏరియా, మొబైల్ అడ్రస్ అతనే యాడ్ చేస్తుంది. అది అప్డేట్ చేయండి. ఇక్కడ మనం ఫుల్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. అనిగా యాడ్ మెషిన్ రోకి వెళ్ళి మెషిన్ టైప్ చేసుకోండి. మెషిన్ టైప్, ఇన్స్టాలేషన్ డేట్, మోడల్ నేమ్, బ్రాండ్ నేమ్, ఇక్కడ మెషిన్లో ఏదైతే మీరు యాడ్ చేయాల్సి ఉంటే మాస్టర్ రోగా, మెషిన్ రోగా యాడ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాలేషన్ యాడ్, ఇన్స్టాలేషన్స్ బై 90 టైమ్స్ యూజర్ నేమ్ వేస్తున్నాయి. ఇన్వాయిస్ టైప్ ఏఎంసీ, నా ఏఎంసీ డైమెన్షన్ చేస్తున్నా. ఇక్కడ ఇన్వాయిస్ మెషిన్ డీటెయిల్స్ ఇక్కడ మీకు కావాల్సిన డీటెయిల్ మీరు సేవ్ చేసుకోండి. ఇప్పుడు మెషిన్ ఫుల్ డీటెయిల్స్ ఫామ్స్ ఇక్కడ ఉంది. అందుకే మన యాడ్ కాంట్రాక్ట్ రోగా వెళ్ళి కాంట్రాక్ట్ డేట్, కాంట్రాక్ట్ టైప్, కాంట్రాక్ట్ స్టేటస్, సపోర్టెడ్ బై స్కీమ్, వారంటీ ఏఎంసీ అంటుంది స్కీమ్ ఇక్కడ వేసుకోండి. కౌంట్ ఎవ్రీ మంత్ సర్వీస్ వేసుకోండి. మీకు ఇక్కడ కావాల్సిన డీటెయిల్ని ఫిల్ చేసుకోండి. ఇప్పుడు నా మెషిన్ టైప్ ఫిల్ చేస్తున్నాయి అనిగా సేవ్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఈడ కాంట్రాక్ట్ ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ మన షో అవుతుంది. కాంట్రాక్ట్ స్కీమ్ మంత్ వైజ్ ఇక్కడ షో అవుతుంది. ఇప్పుడు జాబ్ రిజిస్టర్ ఒక వెళ్తాండి. ఇక కస్టమర్ నేమ్, జాబ్ డేట్, జాబ్ టైప్, కాంట్రాక్ట్, మెయిన్ కంప్లైంట్, ప్రియారిటీ, టెక్నీషియన్ అలొకేట్ చేసుకోండి. కంప్లైంట్ డీటెయిల్ ఇక్కడ వేసుకోండి. సేవ్ చేసుకోండి. ఇక్కడ ప్రింట్ ఎఫ్ఎస్ఆర్ రిపోర్ట్ అతమే మనకు షో అవుతుంది. ప్రింట్ ఇన్స్టాలేషన్స్ అత ఉంది. ఇప్పుడు మనకు ప్రింట్ ఫుల్ రోగా వెళ్తుంది. సర్వీస్ రిపోర్ట్ ఇక్కడ మనకు సర్వీస్ రిపోర్ట్, సేల్స్ రిపోర్ట్, రెవెన్యూ రిపోర్ట్ బ్యాక్ రోకి వెళ్ళండి. మన సర్వీస్ రిపోర్ట్ సెలెక్ట్ అండి. ఇక్కడ హిస్టరీ రిపోర్ట్లో జాబ్ అలొకేట్ అవుతుంది. ఫిల్టర్ రిపోర్ట్ ఇక్కడ ఫ్రమ్ డేట్, ఏరియా, జాబ్, కాంటాక్ట్ టైప్, స్కీమ్ అత జనరేట్ అవుతుంది. మనకి ఇప్పుడు జాబ్ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. అనిగా మన మెషిన్ డీటెయిల్ రోగా వెళ్తా అండి. ఇక్కడ సేవ్ ఎక్సెల్ షీట్ జనరేట్ అవుతుంది. ఎక్సెల్ షీట్ సేవ్ ఇద్దాం. మనకు ఇక్కడ ఎక్సెల్ షీట్ డీటెయిల్స్ ఇక్కడ అప్డేట్ చేయవచ్చు.
ఫ్రమ్ డేట్ రిపోర్ట్ని ఇప్పుడు రెవెన్యూ రిపోర్ట్ ఇక్కడ ఫ్రమ్ డేట్ టు డేట్ వేసి సర్చ్ ఎదురైనా ఇక్కడ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు మన రిపోర్ట్ రోగా వెళ్తాం. ఇక్కడ మన సర్వీస్ రెవెన్యూ రిపోర్ట్ ఇక్కడ మనం చూడవచ్చు. సర్చ్ ఎదురైనా ఇక్కడ మన కస్టమర్స్ ఆర్డర్ రిపోర్ట్ ఫుల్ ఇక్కడ మనం చూడవచ్చు. బ్రాండ్ నేమ్, ఎగ్జిక్యూటివ్ నేమ్, కేటగిరీ వైజ్ మనం ఎగ్జిక్యూటివ్ నేమ్ వేసి సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ చేతురైనా ఎగ్జిక్యూటివ్ నేమ్ వేసి సెర్చ్ చేతురైనా ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ మనకు ఇక్కడ షో అవుతుంది. అమౌంట్, జిఎస్టీ, నెట్ అమౌంట్ అంతా ఇక్కడ మనం చూడవచ్చు. కేటగిరీ వైజ్ మనం ఇక్కడ చూడవచ్చు. సర్వీస్ రిపోర్ట్, ఎక్సెల్ షీట్ రెండు కావాల్సిన మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేల్స్ రెవెన్యూ రిపోర్ట్, ఎక్సెల్ షీట్, బిల్డింగ్ అమౌంట్ మనకు కావాల్సిన సీట్స్ సెర్చ్ చేసుకోవచ్చు. కేటగిరీ ఏఎంసీఆ, ఎగ్జిక్యూటివ్, సర్వీస్ రివ్యూ ఫిల్టర్లో ఇక్కడ మన వర్క్డ్ ఫిల్టర్ వేసి ఏం చూసుకోవచ్చు. ఇదిదా మన సర్వీస్ CRM సాఫ్ట్వేర్ ఫ్లో. ఇక్కడ మన అలకేట్ చేసినది బెండింగ్లో ఉండేది అతమే ఇక్కడ మన డాష్ బోర్డ్లో చూడవచ్చు. ఇప్పుడు మన కస్టమర్ వ్యూలోకి వెళ్తుంది. ఇక్కడ మన అలకేట్ చేసినది టెక్నికల్ అలకేట్ చేసినది ఇక్కడ మనం చూడవచ్చు. టెక్నీషియన్ నేమ్ వేసి సెర్చ్ చేస్తున్నా ఇక్కడ మనకు జనరేట్ అవుతుంది. టెక్నీషియన్స్ నేమ్ ఇప్పుడు వ్యూలోకి వెళ్ళి కస్టమర్స్ జాబ్ వ్యూ మనం ఇప్పుడు ఓపెన్ అలకేట్ చేస్తుంది. ఓపెన్లో ఉన్నది అలకేట్ చేసినది అలకేట్ చేయండి. కస్టమర్ ఫుల్ డీటెయిల్ ఇక్కడ మన ఉంది. మిస్సింగ్ డీటెయిల్, జాబ్ టైప్, కాంట్రాక్ట్ దాన్ని అప్డేట్ చేయండి. ఇప్పుడు మన జాబ్ అలకేట్ చేయాల్సి ఉంది. టెక్నీషియన్స్ నేమ్ ఇక్కడ వేసి జాబ్ అలకేట్ చేతున్న వాళ్ళకు అప్డేట్ చేయండి. టెక్నీషియన్ నేమ్ వేసి అప్డేట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ జాబ్ అలకేట్ అవుతుంది. ఇదిదా సర్వీస్ CRM తోడు ఫ్లో. మీకు సర్వీస్ CRM సాఫ్ట్వేర్ కావాల్సిన టైమ్స్ పార్ట్నర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.